తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు సంక్రాంతి పండగ సినిమా పండగని తలపిస్తోంది. ఇప్పటికే గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు థియేటర్స్లో సందడి చేస్తుండగా సైంధవ్, నాసామిరంగ సినిమాలు రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి. శుక్రవారం గుంటూరు కారం, హనుమాన్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. ప్రతి సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలతో చిన్న హీరోల సినిమాలు కూడా పోటీ పడుతుంటాయి. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఎలాంటి సినిమాకైనా బ్రహ్మరథం పడతారన్న విషయం తెలిసిందే. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ప్రేక్షకులు ఇచ్చే తీర్పును బట్టే ఉంటుంది. ఇదిలా ఉంటే హనుమాన్ మూవీ చూసిన ప్రేక్షకులు ఆదిపురుష్ డైరెక్టర్పై సెటైర్లు వేస్తున్నారు. కల్కి, జాంబిరెడ్డి లాంటి విభిన్న తరహా సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జా నటించిన హనుమాన్ పాన్ ఇండియా మూవీగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అనుకున్నట్లుగానే ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తుంది. సాధారణంగా హిందువులు రామాయణం, మహాభారతం కాన్సెప్ట్తో వచ్చే సినిమాలు ఎంతో భక్తి పార్వశ్యంతో తిలకిస్తుంటారు. హనుమాన్ మూవీ విషయానికి వస్తే ఒక సాధారణ యువకుడికి హనుమంతుడి శక్తులు వస్తే సూపర్ హీరోగా ఎలా మారుతాడు, విలన్ల నుంచి తనను తాను ఎలా రక్షించుకుంటాడు, కష్టాల్లో ఉన్న తన వారిని ఎలా కాపాడతాడు అన్న పాయింట్ని దర్శకుడు చాలా బాగా చూపించాడు. దీనికి తోడు విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి. కొన్ని సీన్లు చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. మొత్తానికి పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన హనుమాన్ సక్సెస్తో మరోసారి తెలుగుడి సత్తా ఏంటో తెలిసొచ్చింది. అయితే ఇదే ఇప్పుడు ఓం రౌత్ పాలిట శాపమైంది. సోషల్ మీడియాలో నెటిజన్స్ ఓం రౌత్ను ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు. దీనికి కారణం ఏంటో మీకు కూడా తెలుసు. ఆయన ప్రభాస్తో ఓ కళాఖండాన్ని తీశాడు. ఆ కళాఖండం పేరే ఆదిపురుష్. ఈ సినిమాకి ఓం రౌత్ ఏకంగా 500 కోట్ల పైనే పెట్టుబడి పెట్టించినట్లు టాక్ ఉంది. అయితే నాసిరకం గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వాడేసి ఏదో నామమాత్రంగా హడావుడిగా సినిమా రిలీజ్ చేశాడని ఆదిపురుష్ మూవీ చూస్తేనే అర్థమవుతుంది. సినిమా మేకింగ్ అప్పటి నుంచి కూడా ఓం రౌత్ పై ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. 500 కోట్ల బడ్జెట్ మూవీలా లేదని ఓం రౌత్ని ఓ రేంజ్లో ఆడుకున్నారు ఫ్యాన్స్. అక్కడితో ఆ రచ్చ ఆగిపోయిందనుకుంటే ఇప్పుడు హనుమాన్ రూపంలో మళ్ళీ తెరపైకి వచ్చింది. హనుమాన్ మూవీకి ప్రొడక్షన్ రూపేణా అయిన ఖర్చు 12 కోట్లని, ప్రింట్, అడ్వర్టైజ్మెంట్ కలిపి ఫైనల్గా ఓ 30 కోట్లు అయ్యాయని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. ఇంత తక్కువ బడ్జెట్లో ప్రశాంత్ వర్మ అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్తో ఆకట్టుకున్నాడు. సూపర్ హీరో కథతో హనుమాన్ ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించింది. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా ఒక ట్రెండ్ సృష్టిస్తుందని అంటున్నారు. 30 కోట్ల తక్కువ బడ్జెట్తో ప్రశాంత్ వర్మ ఇంత చూపిస్తే ఆదిపురుష్ కోసం 500 కోట్లు పెట్టించిన ఓం రౌత్ ఎంత చూపించాలి అని నెటిజన్స్ ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. క్వాలిటీగా సినిమా ఎలా తీయాలో ప్రశాంత్ వర్మను చూసి నేర్చుకో ఓం అంటూ కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఓం రౌత్ పై మీమ్స్ ఓ రేంజ్లో పేలుతున్నాయి. మరి హనుమాన్ సక్సెస్తో ఓం రౌత్ పై వస్తున్న ట్రోల్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.